నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః శంభులింగాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంత భాగముగా 626వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని 14వ పర్వం శాంతి సప్తకములోని తృతీయ పర్వమైనటువంటి అశ్వమేధ పర్వములో ద్వితీయ ఆశ్వాసం, పేజీ నంబరు 191వ పద్యం వరకు కాదమ్మా, 189వ పద్యం వరకు చెప్తాము. 190 పద్యం చెప్పాలి. 184 పేజీ నంబరు 184, 190 చంపకమాల పద్యం చెప్పాలి. ఎందుకంటే నిన్న 9 పద్యాలే చెప్పడం జరిగింది. 189 చెప్పు. చాలా బ్రహ్మదేవుడు ఆ మునులకి చెప్తున్నాడు ఇవన్నీ. ఇప్పుడు యతి ఆశ్రమం గురించి చెప్తాడు. ఆ బ్రహ్మదేవుడు ఇలా చెప్తున్నాడని ఒక గురువు గారు ఒక శిష్యునికి చెప్తారు. ఇది అనుగీతలు అంటే భగవద్గీతని ద ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత అని కూడా చెప్పవచ్చు. మహాదేవ్ ముందరికి వెళ్దాం. చంపకమాల అది సదుపాయమెందును. అది సదుపాయమెందును. ఏది ఇతపూర్వం మీరు చెప్పింది. ఇతపూర్వం మనం 189లో ఏం నేర్చుకున్నాం చెప్పు. సత్వము ఆ పరతత్వాన్ని దర్శించడానికి సత్వం. సత్వం పరతత్వాన్ని ధరించాలంటే నీ దగ్గర సత్వగుణాన్ని పెంచుకోవాలి. సత్వాన్ని సాధనంగా గ్రహించి, ఎందుకంటే సత్వము సాధనం అంటే తమస్సుని రాజసాన్ని అణిచే సత్వాన్ని పెంచుకోవాలి. అప్పుడే నువ్వు పరతత్వాన్ని సాధించగలవు. నువ్వు ఎన్ని గంటలు ఎన్ని మాలలు తిప్పావన్నది ముఖ్యము కాదు. నువ్వు ఎంత సత్వగుణంతో వర్తిల్లుతావు అన్నదే ముఖ్యం. ఇది లేకుండా అవన్నీ చేస్తే ఎలా ఉంటుందంటే నువ్వు బేసిక్ చేయకుండా మిగతావన్నీ చేసినావు. ముందర ఏదో వస్త్రం కట్టుకుని తర్వాత ఆభరణాలు పెట్టుకుంటే బాగుంటాయి. ఆభరణాలన్నీ పెట్టుకుని వ్యవస్థరం అయితే బాగుంటుందా? బాగుండదు కదా. ఇది కూడా సత్వగుణం అనేటువంటిది చాలా ముఖ్యం. ఎవరు ఆత్మ విద్యలో పరినిష్ఠులై యోగులు చిత్తసుఖంతో కూడుకున్న అయిపోయింది కదా మనం పద్యం. అది సదుపాయం ఎందును. అది సదుపాయం. ఏది ఆ సత్వగుణం పెంచుకోవడం సదుపాయం, మంచి ఉపాయం. అంటే భగవంతుణ్ణి లేదా భగవంతుని చేరడానికి లేదా ఆత్మ దర్శనానికి మార్గాలు చెప్పేస్తున్నారు శ్రీకృష్ణ అర్జునుడు లేదా బ్రహ్మదేవుడు యోగి లేదా గురువు శిష్యుడు. సదుపాయం సత్వగుణాన్ని పెంచుకో. ఉపాయ సమగ్రత లేమి సేర్ప. అది ఉపాయ సమగ్రత లేమి సేర్పదు అభ్యుదయము. ఇంకే ఉపాయము లేదు. అది నీకు అభ్యుదయాన్ని కూడా ఇవ్వదు. అంటే ఇంకేమన్నా షార్ట్ కట్లు ఉన్నాయండి? అర్థం లేవు. కాబట్టి మీరు ఇంకేం నమ్మకండి. ఏదో పాతాలని, హస్తపాతాలు, పాతాళ ఈ పాతాల వల్ల ఏమి రావు. నువ్వు సాధించవలసినది నువ్వు సాధించాలి. దూర మార్గమున పొందెడు భద్రము వాహనాఢ్యుడు. అది దూర మార్గమున పొందెడు వాహనాఢ్యుడు. నువ్వు ఒక దూర ప్రయాణం చేయాలి. అప్పుడు నువ్వు వాహనం మీద వెళ్ళావనుకో భద్రంగా వెళ్తావు, త్వరితగతిని. అలాగే
నువ్వు సుదూరమైనటువంటి ఆ మోక్ష మార్గాన్ని అందుకోవడానికి నీకు వాహనం ఏమిటంటే సత్వం. సత్వం ఏమిటో ఎటువంటి చాలా చెప్పారు. సంతోషము, ఆనందము, మైత్రి, కరుణ, తితిక్ష, అహింస, ఇవన్నీ. నది నేనుత్తరించి నది నేనుత్తరించి నది నిరుత్తరించి కనునందము నౌ సహితుండు కనునందము నౌ సహితుండు కాంచు నొప్పిదము విసాదనుండైన బేల ఎటులొందగ నేర్చు చెప్పుడా. బేల ఒక అమాయకుడు దీన్ని ఎలా పొందగలుగుతాడు? ఎటువంటి వాడు వెళ్తగలుగుతాడు? నది అంటే నదిని నువ్వు సులభంగా దాటాలంటే కను అందం అంటే అటువైపు ఉన్నటువంటి అందము, ఆ ప్రకృతి సౌందర్యం నువ్వు చూడాలంటే నదిని దాటాలి. నౌ సహితుండు అంటే నౌకతో. అటువంటి వాడు అటు వెళ్ళగలుగుతాడు. అది నౌక సహాయం లేక నావే వసిందుం దుర్గా మాను నౌక సహాయం లేనివాడు ఈ సంసారం అనేటువంటి నది ప్రవాహాన్ని అటువైపుకి వెళ్ళలేడు. అటువైపుకి వెళ్ళినప్పుడు దాని సౌందర్యం కూడా వీడికి తెలియదు. అది అలాగే ఉండిపోతుంది. అది ఇట్టు లగుట ఎరిగి దీన్ని ఇలా తెలుసుకుని ఎరుంగకేని తెలుసుకున్నా తెలుసుకోపోయినా బలిమి రొచ్చు గడిగి చేయు పని ఫలంబు సిద్ధింపకుండుట కొలదిపోక దుఃఖములు. అక్కడ ఏం చెప్తున్నారంటే ఇటువంటి అంటే ఈ విషయం బాగా తెలుసుకుని లేదా తెలియక బలిమి రొచ్చు గడిగి అంటే చాలా బలవంగా రొచ్చు అంటే రొచ్చు బురదని కడిగి శుభ్రంగా బాగా కడిగేసి చేయు పని ఫలంబు సిద్ధింపకుండా అటువంటి చేసే పని ఫలం సిద్ధించకుండా ఉంటుందా? నువ్వేం చేయాలి? ముందర నీలో ఉన్న మాలిన్యాన్ని పోగొట్టుకోవాలి. అలా చేయకుండా ఉన్నావు అనుకో, నువ్వు దుఃఖాన్ని పొందుతావు అని చెప్తారు. తర్వాత కందపద్యం స్థల పదమున పోతము. అది ఇంకా చెప్తున్నారు. ఏమో కందపద్యం స్థల పదమున పోతము. అంటే స్థల మార్గంలో పోతము అంటే ఓడ. స్థల మార్గమునందు వాహనము. అది స్థలం కాదు, జలపదమునందు పోతాం. ఒక జల మార్గంలో వెళ్ళేటప్పుడు నీకు ఏం కావాలంటే అంటే అది ప్రింటింగ్ మిస్టేక్. మొదట పౌతం అన్న చోట అది జలపదం అని ఉండాలి. జలపదమున పోతాం అంటే నీళ్లలో నౌక, నీటి ఎందేమో వాహనము. వినియోజ్యంబులుగా దాన్ని చక్కగా వినియోగించుకుంటే నువ్వు నీ గమ్యస్థానానికి నువ్వు సులభంగా చేరుకోవచ్చు. అంటే శ్రమ పడకుండా. నువ్వు వాహనంలో కూర్చున్నావు అంటే ఏం శ్రమ పడతావు చెప్పండి. దానికి చాలా మంది అంటుంటారు, నేను ప్రయాణం చేసి అలసిపోయాను, ప్రయాణం చేసి కూర్చొని అలసిపోయా. ఇంకా నువ్వు ఏ విధంగా డ్రైవింగ్ చేసావంటే పోనీ ఏదో కొంత అలసిపోయావంటే అర్థం ఉంది. హాయిగా కూర్చుంటాం మనం, అవునా? కాబట్టి జలపదంలో ఒక నౌకను ఎక్కేసావు అని అలా వెళ్ళిపోతాడు. ఈ స్థలపదంలో వాహనం ఎక్కితే ఎంత హాయిగా నీ గమ్యస్థానాన్ని క్షేమంగా, చక్కగా, భద్రంగా, త్వరితగతిని నువ్వు చేరుకుంటావు. సాధన కల విభాగజ్ఞుడైన అంటే సాధనం అనేటువంటి కళ, సాధనం అనేటువంటి దాన్ని ఈయన వాహనంగా, నౌకగా చేసుకుంటే దురితములని అంటే పాపాలని దాటి ఆ శ్రేయో మార్గం
మోక్ష మార్గాన్ని అందుకోగలుగుతారు. దీనికి కావలసింది ఎలా ఏమిటాయి అంటే సాధన. ఆ సాధన పేర్లే మీరు ఈ సత్వగుణాన్ని పెంపొందించుకోవటం, తర్వాత దాని సత్వగుణాన్ని పెంపొందించుకోవడం, తర్వాత మంత్రం చేయడం, ఎప్పటికప్పుడు మీ రాజస తామసాలని అణచడం, ఇది పెంపొందించుకోవడం, ఇది చేయడం, ఆ విధి నిషేధాలని పాటించడం, తర్వాత వచనం అని చెప్పి తేటగీతి తటిని తగనుద్ధరించునంతకును పోతమాదరి. మనం ఏం చేస్తాం, నువ్వు నదిని దాటేంత వరకు నౌకను దాచుకోవాలి. ఆ తర్వాత దాటింది కదా నువ్వు నౌకను పట్టుకున్నావు అనుకో, నువ్వు అలాగే ఉండిపోతావు, నౌకను వదిలేసేటం. అయితే తెలుగులో ఒక సామెత ఉంది, ఏరు దాటిన తర్వాత తెప్పతగలేడు. ఇది మాత్రం దానికి సంబంధించింది కాదు. ఏరు దాటిన తర్వాత దెబ్బ తగలేయడం అంటే మనం ఎవరినైనా ఉపయోగించుకుని ఆ ఉపయోగం తర్వాత వాడిని వదిలేయడం. కానీ ఇక్కడ వదిలేయడం అంటే ఏమిటంటే, ఈ పోతము నీకు ఉపయోగపడింది కదా అని చెప్పేసి నువ్వు అంకాలే కూర్చున్నావు అనుకో, ఇంకా నువ్వు సంసార సాగరము లేదా సంసార నదిలోనే ఉండిపోతావు. ఎవరిగానే అటు వెళ్ళిపోవటం, దీన్ని వదిలేయడం, నమస్కారం పెట్టేసి అమ్మ నువ్వు నన్ను ఇంతవరకు తెచ్చావు చాలు. కాబట్టి తటిని తగనుత్తరించి పౌతము అంటే పోతాన్ని ఆదరించి తక్కొల్లని ఎట్లు మహేసాలు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోవాలి, అంటే సంగమం ఉండకూడదు నీకు. అయ్యా నన్ను పాపం ఇంతసేపు నన్ను దాటించిందండి, దీన్ని నేను ఎలా వదిలేయనండి, నేను ఇక్కడే ఉండిపోతానండి అని నువ్వు అన్నావు అనుకో, అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి, దాన్ని మించిన మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఎందుకని నువ్వు గమ్యస్థానాన్ని వరకు చేర్చింది, నువ్వు ఒడ్డొచ్చిన తర్వాత దిగద్దు, నన్ను ఇంతవరకు సాధించండి నేను దిగనన్నావు అనుకో, నువ్వు అలాగే ఉండిపోతావు. కాబట్టి నువ్వు దిగిపోయి నీ మార్గంలోకి నువ్వు వెళ్ళిపో, దాన్ని ఆదరించు. దీని మూలంగానే నేను అందుకని సత్వగుణాన్ని ఆశ్రయించి మోక్ష మార్గాన్ని జరుగుతున్నా ఈ సత్వాన్ని కూడా వదిలేసేయాలి. పురుష దర్శనము, అక్కడ పురుష దర్శనం అంటే ఆత్మదర్శనం. అంటే 25, 26, 27 తత్వాల గురించి మాట్లాడుతున్నాడు, అది పురుషుడు. ఆ అవ్యక్తానికి కూడా అవతలనటువంటి పురుషుడున్నాడు కదా, ఆత్మదర్శనాన్ని సంభవించిన తర్వాత సత్వమోది ఇంతవరకు నువ్వు సత్వాన్ని ఆధారంగా చేసుకుని పిదప తర్వాత అది ఆ సత్వాన్ని కూడా వదిలేయాలి. తత్సంబంధము వదులుకో. నువ్వు మంచితనంగా ఉన్నావు, ఇంకా నేను ఈ మంచితనంతో ఇలా చేస్తాను ఎలా చేస్తాను అనుకో, అప్పుడు నువ్వు ఆ సత్వంతో కూడా నీకు ఒక సంగమం ఏర్పడి, ఆ సంగమం ఎప్పుడైతే ఏర్పడిందో నేను ముందరికి వెళ్ళా. ఎక్కడ వేసిందని అక్కడే ఉండిపో. ఎలాగైతే నువ్వు నదిని దాటడానికి వాడుకున్నావు, నువ్వు తీరం వచ్చింది, తీరం వచ్చినప్పుడు దిగిపో. అయ్యా తీరం వరకు తీసుకొచ్చిందండి, నేను ఎలా వదిలేయనండి అని నువ్వు దాన్ని తీసుకురాలేవు, అది మళ్ళీ వెళ్ళి ఇంకొన్ని తీసుకురావాలి. కాబట్టి దేనితోనూ సంగమం ఉండకూడదు. తర్వాత వచనం ఇట్లు ఉపదేశించి మరియు ఇట్లను అవ్యక్తంబు గుణంబు. నాయన ఇంకా ఇలా అంటున్నాడు ఆ బ్రహ్మదేవుడితో, అవ్యక్తంబు గుణంబు మహత్తత్వంబు అవ్యక్తంబు గుణంబు మహత్తత్వ గుణంబు అహంకారంబు గుణంబులు మహాభూత గుణంబులు శబ్దాదులందు ఆకాశమునకు శబ్దంబు గుణంబు వాయువునకు శబ్దస్పర్శంబులు తేజస్సునకు. ఇప్పుడు ఇక్కడ దేనికి ఏమిటో ఉంది అంటున్నారు, ఒక్కసారి మళ్ళీ చెప్పమ్మా. ఇట్లా ఉపదేశించి మరియు ఇట్లను అవ్యక్తంబు
అవ్యక్తంబు గుణంబు మహత్తత్వంబు. అది అవ్యక్తానికి గుణం ఏమిటంటే మహత్తత్వము. దేనికి ఏది గుణము? గుణము అనగా దాని లక్షణం. అవ్యక్తానికి గుణం మహత్తత్వం. మరి మహత్తత్వం వరకు మహత్తత్వ గుణంబ అహంకారము. మహత్తత్వానికి గుణం ఏంటి? అహంకారం. మరి అహంకారమునకు మహాభూతంబు. మహంకారమునకు మహాభూతములు. మహాభూతములు అంటే పంచభూతములు. పంచభూతాల్లో మొట్టమొదటి ఇది ఆకాశం. ఇప్పుడు మహాభూత గుణంబులు మహాభూతముల గుణములు శబ్దాదులందు ఆకాశం గుణం. ఇప్పుడు ఈ మహాభూతములు ఆకాశముల గుణం ఏంటి? శబ్దం. ఆ తర్వాత ఇప్పుడు ఒకదానితో ఒకటి యాడ్ అవుతూ వస్తుంది. ఆ తర్వాత వాయువుకి గుణం ఏంటి? స్పర్శతో పాటు శబ్దం కూడా. వాయువు శబ్దం కూడా వస్తుంది. ఆకాశంలో కేవలం శబ్దమే. ఇక్కడ వరకు మనం చూడొచ్చండి. ఆకాశంలో శబ్దం. వాయువుకి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది? స్పర్శ, శబ్దం. అగ్ని దగ్గరకు వచ్చేటప్పటికి రూపము, శబ్దము, స్పర్శ మూడు ఉంటాయి. అగ్ని మీకు కనిపిస్తుంది, అగ్ని మీకు వినిపిస్తుంది కూడా. చటపట 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 వినిపిస్తుంది, కనిపిస్తుంది. రూపము, స్పర్శ మీరు దాన్ని తాకచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి జలం. జలానికి వచ్చేటప్పటికి దాని ప్రధాన లక్షణం రసము, కానీ మిగతా కూడా ఉంటాయి దాంట్లో. ఇది ఇక్కడ ఉన్నది. ఆకాశంలో కేవలం శబ్దమే. ఆ తర్వాత వచ్చేవాడికి ఆ పై లక్షణాలు కూడా ఉంటాయి. జలానికి వచ్చేటప్పటికి రసం, కానీ దాంట్లో కూడా ఈ గుణాలు ఉన్నాయి. ఏం గుణాలు? శబ్దం. ఇప్పుడు ఎప్పుడు జలం నడిచేటప్పుడు సాగర ఘోష, ఆ జలం ప్రవహిస్తున్నట్టు మీకు తెలిసిపోతుంది. ఒండ్లు లేదా మీరు నీళ్లు ఉడికినట్టు తెలుస్తుందండి. లేదా తర్వాత శబ్దం, తర్వాత స్పర్శ, మీరు జలాన్ని ముట్టుకోలేరు. తర్వాత రూపం, జలానికి రూపం లేదు, దానికంటూ రూపం ఉంది. ఏది? అనిర్దేశోపశ్రీమాన్. ఇది అని రూపం చెప్పలేవు, కానీ దానికి రూపం. ఇకపోతే ఆఖరిది అయినటువంటిది పృథివీ. ఈ పృథివీకి అసలు ఏంటి? గంధం తో పాటు అన్నీ ఉన్నాయి. దీంట్లో ఏమున్నాయి? శబ్దం ఉంది, తర్వాత స్పర్శ ఉంది, రూపం ఉంది, రసం ఉంది, గంధం ఎలాగో దాని అసలు గుణం. ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. అంటే వాటి వాటి గుణాలతో పాటు ఇవన్నీ కూడా వచ్చేస్తుంటాయి. తర్వాత శబ్దంబు మృదు కరాది వివిధ భేదంబులు కలిగి. అది శబ్దమునకి ఎలా ఉంటుంది? మృదు కర. శబ్దం ఎలా ఉంటుంది? మృదువుగా, కఠినంగా. అంతే కదండి. స్పర్శంబు శీతోష్ణ ముఖ్య వివిధ ప్రకారములు. వాయువుకి వచ్చేటప్పుడు ఏదమ్మా? స్పర్శకి రెండు, శీతము ఉష్ణం అంటే చల్లటి వేడి. అంతే కదండి. మరి ఇప్పుడు మనం ఈ కురుక్షేత్రం వెళ్ళిన చల్లటి గాలి తాగి, ఇప్పుడు ఇక్కడ వేడి గాలి తాగట్లే. ఏపోతే అగ్నికి రూపము, శుక్ల కృష్ణ ప్రభుత్వం. శుక్ల తెల్లగాను, నల్లగాను. తెల్లవి, నల్లవి. అందుకే చూడండి, మనకు ఒకప్పుడు మంట వచ్చేటప్పుడు కొరే ఆ ఎర్ర మంట వచ్చేటప్పుడు చూడండి అని. మొట్టమొదటిలో మంట నల్లగా వస్తుంది, అది మంచిది కాదు. మంచిది కాదంటే సరిగా ఉండదు. ఆ కరెక్ట్ గా మంట ఎలా వస్తుందో చూస్తారు, ఆ నీలం మంట. కాబట్టి శుక్లము, కృష్ణము. తర్వాత ఇంకా నానా విధాలుగా ఉంటుంది. రసంబు మధుర అంటే తీయగాను, తిక్తం అని చేదు, అనేక రకం. ఇప్పుడు అందుకే దీనికి మనకి షడ్రుచులు అంటారు. ఏది? తీపి, పులుపు, కారం, చేదు, ఉప్పు, ఇవన్నీ. కాబట్టి ఈ తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు. ఇప్పుడు ఈ తీపి మిగతావన్నీ కలిపి తిక్తాదులు.
అది తీపి కానివి రసం. పోతే గంధం. గంధంబు గంధము సురభి తీక్షణ అది ప్రముఖానేక సురభి తీక్ష్ణ. కొంచెం గంధం ఉంది అనుకోండి, చాలా ఉంది. కొన్ని గంధాలు చాలా తీక్ష్ణంగా ఉంటాయి, గాఢంగా ఉంటాయి. ఇప్పుడు అంతేందుకు మీరు అగరబత్తులు తీసుకోండి, ఆ మొగలి బియ్యం తీసుకోండి, అసలు కొంత గాఢంగా ఉంటుంది. మీరు పీల్చలేదు, మీరు పీల్చాలి అన్నంత గాఢంగా ఉంటాయి. విన్నారా? కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి తీక్ష్ణం. ప్రముఖానేక విధంబుల వర్తించు ప్రముఖ అనేక విధంబులకు వర్తించు. ఇలా అనేక విధాలుగా ఇట్లు పెక్కు చందంబులం చెల్లు ఇట్లు పెక్కు చందములం చెల్లు విషయముల తెరంగు ఎరుంగుట విషయంబులు తెరంగులు ఎరుంగుట వాని తొరంగుటకు వాని తొరంగుటకు తోడ్పడం చాలునని చెప్పి ఇటువంటి విషయాలు తెలుసుకోవటం, వాటిని ఎలా తొలగించాలో తెలుసు. వాటి విషయాలు ఎందుకు నీకు తెలుసుకోవాలంటే దాన్ని ఎలా తొలగించుకోవాలో నీకు అర్థమవుతుంది కాబట్టి అని చెప్పి బ్రహ్మదేవుడు ఆట వెళ్ళది. భూమి ముఖ చతుష్కమున కంటే భూమి ముఖ చతుష్కమున కంటే అంటే భూమి మొదలైన చతుష్కమున 4 అంటే భూమి, తర్వాత దానిపైన ఉన్నటువంటిది జలము, దానిపైన ఉన్నటువంటిది నిప్పు, దానిపైన ఉన్నటువంటిది వాయువు, దానిపైన దీనికంటే దివి అహంకారతత్వం అంతకంటే దివి అహంకారతత్వం, దానిపైన దివి అంటే స్వర్గం అనేసి, దానిపైన అహంకారం. దివి దానిపైన అహంకారం, దానికంటే బుద్ధి, బుద్ధి కంటే ప్రకృతి, ఎప్పుడు అన్నిటికీ పురుషుడు అవుతాడు. ఆ పురుషుడు వీటన్నిటికీ. చూడండి, పృథివీ కంటే శ్రేష్టము జలము, అంటే ఒకదాని నుంచి ఒకటి, ఒక్క దాంట్లో చెప్పాలి. జలము కంటే శ్రేష్టము అగ్ని, అగ్ని కంటే శ్రేష్టము వాయువు, వాయువు కంటే శ్రేష్టము ఆకాశం, ఆకాశముల కంటే శ్రేష్టము అహంకారం, అహంకారముల కంటే శ్రేష్టము బుద్ధి, బుద్ధి కంటే శ్రేష్టము ప్రకృతి, ప్రకృతి కంటే శ్రేష్టము పురుషుడు. కన్నపద్యం. భూతముల తారతమ్యము చేతోగతమైన ఎట్టి శిష్టజనం అంటే మనస్సుని అధీనంలో పెట్టుకున్నటువంటి శిష్టులు. అంటే మంచి యోగులు అనుకోవచ్చు, ఉపాసకులు అనుకోవచ్చు, అనుష్ఠాన పరులు అనుకోవచ్చు. వాళ్ళు ఈ భూతముల యొక్క తారతమ్యం అంటే ఏది పెద్దది ఏది చిన్నది అనే విషయాల్లో శిష్టజనము ప్రద్యోతితుడగు పురుషుడు గని అందులో వెలిగిపోతున్నటువంటి ఆ ఆత్మ పురుషుడు ఆత్మ దర్శనము చేసి నిరాతంకావ్యయ పదంబు నిరాటంకం అంటే ఏ ఆటంకము లేదు, అది ఎప్పుడూ తరగని చెరగని స్థిరమైనటువంటి ఆ మోక్ష పదాన్ని చేరుకుంటారు. ఎవరు? శిష్టులు. ఎటువంటి శిష్టులు? చేతోగతమైన అంటే వాళ్ళ మనస్సుని వాళ్ళ అధీనంలో ఉంచుకున్నారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? వాళ్ళు భూతముల యొక్క తారతమ్యములు తెలుసున్నారు అని చెప్పారు. తర్వాత శేషపద్యం. పంచభూతంబుల పరగింప కుదింపజాలు దక్షత వాణి నేలు ప్రభుత తనరు మనంబు ఈ పంచభూతాలని విస్తారము చేయగలరు, దాన్ని కుదింపను చేయగలరు. ఏది? మనస్సును ఒక్కొక్కటి వదిలేసానికి వచ్చి వదిలేస్తుంది. ఇంత విస్తారమైనటువంటి పృథివీ అసలు నీకు కనిపించదంటే కనిపించకపోద్దా, దానికి పట్టించుకో. ఈ పంచభూతాల్లోనే బతికేస్తుంది కూడా మనస్సు. నువ్వు దాన్ని ఎలా ట్రైన్ చేస్తే, యాజ్ యూ ట్రైన్, అందుకే యాజ్ యూ రీప్ యాజ్ యూ సో యూ రీప్. నువ్వు ఈ పంచభూతాలను విస్తారం చేయగల దీంట్లోనే ఈ పుట్టుక, ఈ ప్రాణం, ఈ పుట్టుక, ఈ పిల్లలు, ఈ ధనము, ఈ వీటిల్లో నేను బంధింపను చేయగలదు.
వీటి నుంచి వదిలేసి నువ్వు కేవలం ఇవేవి లేకుండా ఆ మహత్తత్వం నుంచి దాటి బుద్ధి నాటి పురుషుణ్ణి కూడా నిన్ను చేరవేయగలదు నీ మనస్సు. తనరు మనంబు అటువంటి తనరు మనంబు రద్యముల సారథి చూడండి, రద్యముల సారథి ఎట్టులట్లింద్రియముల ఆగ నడపనది చూడండి. ఇవన్నీ ఇంద్రియాలు. అయితే ఈ సారథాన్ని ఎవరికి ఇవ్వాలి? మనస్సుకి ఇవ్వాలి. ఒక సారథి రథ్యములను నడిపి తన గమ్యస్థానానికి ఎలా చేరుతుందో అలా కాకుండా ఈ ఇంద్రియాలకి వెళ్ళాం అనుకోండి, సారథి లేనటువంటి డ్రైవర్ లేనటువంటి కారు ఎటు వెళ్తుంది? దాన్ని ఆన్ చేసావు, అది ఎలా వెళ్ళిపోతుంది, ఎటు వెళ్తుంది తెలియదు. అది నీకు ప్రమాది కావచ్చు, ఇంకెవరికైనా ప్రమాదం కావచ్చు. కాబట్టి మనస్సు అనేటువంటి సారథి, అందుకే కృష్ణుణ్ణి సారథిగా పెట్టుకోవాలి. నీ మనస్సుని అర్జునుణ్ణి చేయాలి. అర్జునుడికి తెలుపంటే చాలా ఇష్టం, అంటే స్వచ్ఛం చేయాలి. కృష్ణ సారథ్యంలో ఆయనప్పుడు అది యోగక్షేమం వహామి. తర్వాత అది వలంతి, అదే చేయవలసిన పని. భూతాత్మకంబును బుద్ధి సన్నాహమును. చూడండి, భూతాత్మకం అంటే పంచభూతాత్మకమైన ఉన్నది. బుద్ధి సన్నాహం అంటే బుద్ధి యొక్క ప్రయత్నము. భూతాత్మకంబును బుద్ధి సన్నాహంబును మనస్సారధికమును. మనస్సులో సారం, బుద్ధి సన్నాహం భూతాత్మకమైనటువంటి మనస్సారమును మనస్సారధికమును అది మనస్సారాధికం అంటే మనస్సు సారథి, బుద్ధి సన్నాహం అంటే ప్రయత్నం. ఇంద్రియముల అశ్వములు అయినా ఈ దివ్య రథం, ఇది ఒక దివ్య రథం అంటే నీ శరీరం. ఈడ్య రథము అంటే ప్రశస్తమైన ఈ శరీరమే రథం. ఇదం శరీరం కౌంతేయ. ఈ శరీరం అనే రథం చేసు. నీ ఇంద్రియములే గుర్రాలు, నీ మనస్సే సారథి, నీ బుద్ధి సన్నాహం అంటే నడిచే దారి. ఆ దారిలో నువ్వు ప్రయాణం చేస్తే అభిమత గతి అంతరాత్ముడు. చూడండి, అభిమత గతి అంటే ఎక్కడికి నువ్వు వెళ్ళాలో నీ అంతరాత్ముడికి నిన్ను అక్కడికి తీసుకెళ్తాడు. అది ఎక్కడికి తీసుకెళ్లాలో ఆయన అక్కడికి తీసుకెళ్తాడు. అంటే వాళ్ళకి శ్రేయస్సు కలుగుతుంది. తర్వాత ఇట్లగుట ఎరుగు బుధుడు, ఇలా అవ్వడం తెలుసుకున్నటువంటి బుద్ధుడు అంటే పండితుడు, విద్వాంసుడు. ఘోర సంసార మోహవాగురకు లోనుగా అంటే ఘోరమైనటువంటి మోహంతో కూడినటువంటి సంసార వలలో వలలో చిక్కుకోడు. ఇంద్రియముల్ని గుర్రాలని చేసి మనస్సుని దానికి సారథిగా చేసి తన బుద్ధిని ఎటు నడిపించాలో నేర్పించేశాడు. సారథి కూడా మనం అందరూ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి కదండి. రథి అన్నమాట, ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. లేకపోతే సారథి ఇష్టం చెప్పాడు, నువ్వు కూర్చున్నావు డ్రైవర్, నువ్వు ఇష్టం వచ్చిన తోటి పోనివే అంటావా? అర్జునుడు కూడా కృష్ణుడికి చెప్పాడు, ఇటెళ్ళు బావా, ఇటెళ్ళు బావా, ఇటెళ్ళు. కానీ అతను తీసుకెళ్తాను, నేను సేఫ్ గా తీసుకెళ్తాడు. కానీ ఆజ్ఞాపించవలసిన బాధ్యత మాత్రం నీదే. మనసు తీసుకెళ్తుంది, కానీ మనసు ఏం చేయాలి? బుద్ధిని దాని మనసు అటు కాదు ఇటు ఇటు అని చెప్తూ ఉన్నావు. కాబట్టి బుద్ధిని సన్నాహం చేయాలి. అటువంటి వాడు ఈ మోహముతో కూడినటువంటి సంసార వలలో చిక్కుకోడు. నిర్గుణ పదమున క్రాలి ఆ నిర్గుణ పరబ్రహ్మ కనుమయం. ఆ నిర్గుణ ఎటువంటి పదముకి వెళ్ళిపోతాం? నిరామయం. అక్కడ ఏ విధమైనటువంటి ఆమయం అంటే రోగములు, రుష్టులు, వికారములు లేనటువంటి అవ్యయము నిరామయం. అక్కడ అది ఎప్పుడు తరగదు. అక్కడికి వెళ్తే తరిగిపోవడం అంటూ లేదు, తరగడం లేదు, పెరగడం లేదు. ఎందుకంటే తరగడానికి అంతకంటే తప్పు ప్రదేశం, పెరగడానికి ప్రదేశం. అటువంటి అవ్యయమైన పదము అక్కడ నిరామయం.
అంటే అక్కడ నువ్వు మళ్ళీ ఏ వికారాలు పొందవు. అటువంటి అవ్యయం అంటే అన్న మోక్ష పదాన్ని చేరుకోగలుగుతాం. తర్వాత వచనం అని పలికి మరియును కందపద్యం. శరణిధి తరగల భంగి ఆహా శరణిధి తరగుల భంగిన్ పొరి అవ్యక్తము పుట్టు నడంగు అవ్యక్తమున పుట్టి నడంగు సుర నర అది సుర నర ధరణి రుహ ముఖ చరాచరాని చెప్పేశారు ఆయన. నీకు ఇక్కడ అది చెప్తున్నానంటే ముందర ఇది చెప్పుకుందాం. సుర దేవతలు కూడా, సర అంటే మనుషులు, ధరణిరు చెట్లు అంటే ముఖముదలైన ఈ చరాచర సృష్టి అంతా కూడా భూతజాలం. మొత్తము భూతాలు అంటే ఈ 84 లక్షల జీవరాశులు పుడతాయి, చస్తాయి. ఎక్కడ? ఇప్పుడు అవ్యక్తంలో పుడతాయి, అవ్యక్తంలోనే వస్తాయి. ఇప్పుడు ఇది వింటే ఈ ఒక్క పద్యం తెలిస్తే ఒకడు కొత్తగా మీలో చేరాడని మీకు సంతోషం ఉండదు, ఒకడు పోయాడని బాధ. అందరూ సముద్రమే. ఎలాగంటే శరణిధి తరగుల భంగి. శరణిధి అంటే సముద్రం. సముద్రంలో జలము పుట్టి కొంతసేపు పెరిగి కొంతసేపు పడి మళ్ళీ సముద్రంలోనే కలుస్తుంది. ఎవరయ్యా? నువ్వు నేను కాదురా, మొత్తం ప్రపంచం. ప్రపంచం అంటే లేదు. సుర నర ధరణి రుహ. నువ్వు నేను కాదు, ఒకటి మనుషులు కాదు, ఇక్కడ చరాచర సృష్టి అంతా అంటే కదిలేది కదలని సృష్టి అంతా ఈ అవ్యక్తంలోనే పుడుతోంది, అవ్యక్తంలోనే పెడుతోంది. అదే ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, నాది మధ్యలయుడెవ్వడు, సర్వముందానయైన వాడెవ్వడు, వాణినాత్మభౌనీశ్వరుని శరణంబు వేడెదన్. ఇక్కడ చూడండి, ఏ వ్యక్తి ఒక రూపం లేదు అక్కడ. ఎవరి ఎందు పుడుతోందో, ఎవరి ఎందు పెరుగుతోందో, ఎవరి ఎందు లయమైపోతుందో, ఎవరు అసలు దీనన్నిటికీ కారణము అన్నాడు. మొత్తం గజేంద్ర మోక్షంలో ఎక్కడ రూపవర్ణం లేదు. అలాగే ఇక్కడ ఈ చరాచర సృష్టి మొత్తం అవ్యక్తంలోనే పుట్టి అవ్యక్తంలోనే పడిపోతుంది. విసృష్టౌ సృష్టి రూపాత్వం స్థితి రూపాచ పాలనే తదా సమృద్ధి రూపాంతే జగదోస్తే జగన్మయే అంటారు సప్తశతిలో. కాబట్టి తత్వం ఏది చెప్పినా ఇదే చెప్పి మీరు ఈ నిర్గుణ పరతత్వంలోనే పెరుగు. కాబట్టి ఇప్పుడు ఇందులో ఎక్కడ ఒకడు పోయాడని లేవడేంటి, ఒకడు రావడం, అందరం ఒకే చోట ఉన్నాం. ఇప్పుడు ఆయన్ని కనపట్ల అంటే ఈ తరగా అంటే ఈ కెరటం లాగా కనపట్ల. ఇంకో కెరటం వస్తుంది, ఇంకో కెరటం వస్తుంది. అది తర్వాత కందపద్యం. అవ్యక్తాధిక సకలమునవ్యయుడగు, అవ్యక్తమున కంటే అధికుడు అవునాడు, సకలమునకు అవ్యయుడగు పురుషుడు ఆశ్రయంబుగా. ఈ అవ్యక్తమును ఎవరిని ఆశ్రయించింది? పురుషుడిని ఆశ్రయించు. అంటే అవ్యక్తమున కంటే అధికుడు పురుషుడు. ఆ పురుషుడినే పరమాత్మ అని పిలుస్తుంది. సువ్యక్తంబుగా నిధి కను భవ్యులు బడయుదురు మోహబంధం నుంచి విముక్తి పొందాలంటే ఈ అవ్యక్తమును ఆశ్రయించుకున్న పురుషుణ్ణి గురించి వాళ్ళు సువ్యక్తముగా బాగా తెలుసుకుంటారు. ఆ పురుష ధ్యానం చేస్తారు. అదే నిర్గుణ పరత్వం. అసలు మనం ప్రకృతినే దాటలేకపోతున్నాం. ప్రకృతి దాడిదిరా అవ్యక్తం, అవ్యక్తం దాడిదిరా ప్రయత్నం చేయాలి కదండి. మొదటి అడుగు నువ్వు వేయాలి కదా. అంటే 1000 కిలోమీటర్లు ఉందని చెప్పేసి నువ్వు ఇక్కడే కూర్చున్నావు అనుకో, 1000 రోజులు కూర్చున్నావు. కానీ రోజుకు 1 కిలోమీటర్ 1000 కిలోమీటర్లు ఉంది, రోజుకు 1 కిలోమీటర్ నడిచావు అనుకో, 1000 రోజుల్లో పోతుంది. అంటే 3 సంవత్సరాలు పట్టచ్చు, కానీ పోతుంది. రోజుకు 1 కిలోమీటర్ నడవడం కష్టం కదగా. నువ్వు ఒకే రోజు 1000 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లా
మీరు కాశీ నడవాలనుకోండి, నడవలేరా? మనకి ఇది లేదు. ఇక్కడి నుంచి కాశీ 1000 కిలోమీటర్లు ఉందనుకుందాం. రోజుకు 1 కిలోమీటర్ నడవండి, ఆగిపోండి. వెంటనే మనం ఏం చేస్తామంటే మనకి ఫెసిలిటీస్ కావాలి. ఎక్కడ ఆగాలండి, అక్కడ మనకి ఫుడ్ ఏమిటండి, అక్కడ మనకి మరి పొద్దున్నే శరీర అవసరాలు ఎలా తీరుతాయండి, మరి పడకేమిటండి, ఇది తలుచుకుంటే నువ్వు వెళ్ళలేవు. మరి ఒకప్పుడు ఎలా వెళ్ళారండి చెప్పండి? అది వెళ్ళలేదంటారా? ఇప్పుడంటే కనీసం నీకు రోడ్లు పడ్డాయి, ఇక రోడ్డు మార్గంలో నువ్వు వెళ్ళిపోవచ్చు. పడుతుంది, 3 సంవత్సరాలు పడుతుంది. కిలోమీటర్ రోజుకి కిలోమీటర్ ఏంటండి, మామూలు వాకింగ్ నువ్వు 5 కిలోమీటర్లు చేస్తావు అని పడుతుంది. శ్రమ పడదు. అది మనం ఏం చేయాలంటే ఇంత కిలోమీటర్ల మనం నడవలేదండి ఇక్కడ. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ డిఫికల్ట్. నాట్ డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్. చెప్పండి. సువ్యక్తంబుగనిది వాళ్ళు విముక్తిని పొందుతారని చెప్పాము. తర్వాత వినుడు కనుటకు అంటే ఈ విధమైనటువంటి మార్గాన్ని కనుగొనుటకు, తెలుసుకోవడం కోసం. అది దానికి మూలం ఏమిటయ్యా అంటే అనగంబగు తపము. చక్కటి మాట చెప్పారు అయ్యా. ఈ అవ్యక్తాన్ని దాటి మనము ఆ సువ్యక్తమైనటువంటి పురుష దర్శనం, మోహాన్ని విడగొట్టేటువంటి దర్శనం కావాలి అంటే వాళ్ళు చేరాలి. అయితే దానికి మూలం ఏంటంటే అనకము, పాపము లేని తపస్సు. గుర్తుపెట్టుకోండి, పాపము లేని తపస్సు. నువ్వు పాపాచరణతో కూడినటువంటి తపస్సు కాదు అది. అనకం పాపాచరణ. అతి నిష్టం తపోధన. చూడండి, అతి నిష్ట బాగా తపోధ అంటే నీ ధనం ఏంటయ్యా? నీ తపస్సే ధనం, నీ తపస్సే ధనము. తపోధన సమ్యగ్విధ సముపార్జనం, సమ్యక్ విధిని సమగ్రముగా అంటే ఎలా చెయ్యాలో తపస్సు అలా చేయాలి. లేదు చేయమన్నారు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు చేయబడి కాదు. శాస్త్ర విధిని అనుసరించి నువ్వు తపస్సు చెయ్యాలి. ఆ తపస్సే ధనముగా నువ్వు చేసుకోవాలి. ఆ తపస్సే నీకు మూలము. ఏమిటి? ఈ అవ్యక్తానికి అవతల ఉన్నటువంటి పురుషుడు. చూడండి, అదే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంచి కటికి అవ్వల ఆ తర్వాత ఉన్నట్టు ఏకాకృతి వేదు. ఆ పరంజ్యోతిని కనుక్కోవాలంటే తపస్సే మూలం. అది మళ్ళీ నువ్వు ఏదో కోరిక కోసం చేసుకున్నావు అనుకో, ఆ కోరిక తీరిపోయింది, దరిద్రం అనుకో. అది సముపార్జనము అవశ్యంబు వలయు. సన్మతులారా, మంచి మనస్సు కలిగిన ఋషులారా, చెప్తున్నాడు బ్రహ్మదేవుడు, తపస్సు చెయ్యండి. చూడండి, తపస్సేన సాధ్యతే సర్వం. తపస్సు ఏంటి? రోజుకి కొన్ని గంటల పాటు చేయాలి. చేయకుండా ఎంతసేపు మనం పుట్టాము పెరిగాము అంటే ఎట్లా అండి? ఈ రోజు పుట్టాము, ఈ రోజు కొంతసేపు నెమ్మదిగా ఒక చిన్న మంత్రం చేసుకోండి చాలు. తీసుకోండి, మంత్రం చేయండి. మంత్రం లేదు, స్తోత్రం చేయండి, ఏదో ఒకటి మాత్రం చేయండి. తర్వాత ఎవరమ్మా? భూరి తపంబున జూరే ప్రజాపతులు బహువిధ సృష్టి నిర్వహణ నిపుణులు. ఏమైనా ప్రజాపతులు వీళ్ళందరూ ఇంత బహువిధమైనటువంటి సృష్టి నైపుణ్యం ఎలా సంపాదించారు వాళ్ళు? దక్ష ప్రజాపతి గాని, కశ్యప ప్రజాపతి గాని, తర్వాత కర్దమ ప్రజాపతి గాని, కర్దముడు గాని, ఇంకా ఏ ప్రజాపతి అయినా నువ్వు తీసుకోండి, అంటే తనతో సహా బ్రహ్మదేవుడితో సహా
భూరి తపం, గొప్ప తపస్సుతో కదా. మీరు దేవి భాగవతం చూస్తే ఆయన బ్రహ్మదేవుడు వచ్చాడు ఈ నాభికల నుంచి, ఈయనేమో విష్ణుదేవుడు పడుకున్నాడు, ఏం చేయాలో తెలియదు. ఆ నీళ్లు కొట్టుకుంటున్నాయి తప్ప 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 అని. ఓహో తపస్సు చేయాలి అనుకోండి, తపస్సు చేశాడు. ఎన్నేళ్ళు? 1000 ఏళ్ళు చేసి ఆ నాభి కమలంలోకి వెళ్ళాడు. మనం భాగవతంలో కూడా నేర్చుకున్నాం. ఎన్నాళ్ళు వెళ్ళాడు? 1000 ఏళ్ళు వెళ్ళాడు. ఏమీ తెలియదు. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ తపస్సు. తపస్సు వల్లే నువ్వు సాధ్యం, నీకు ఏదైనా తెలియబడుతుంది. నువ్వు అంతే తప్పితే కేవలం నా ప్రయత్నం చేసి నువ్వు చేస్తానంటే నీకు తెలియబడేది 0.001% కూడా తెలియదు. అది తర్వాత వన్యంబులు ఆహారంబులుగా ఆ తపస్సు చేసేటప్పుడు నువ్వు చక్కగా నియమితమైన ఆహారాన్ని తీసుకో. అంటే ఇక్కడ మాత్రం చెప్పింది ఏంటంటే వన్యములు అంటే కేవలము వనములో పండినటువంటి ఆకులు, అలమలు, కందమూలములు, పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. ప్రస్తుత కాలంలో నువ్వు నియమితమైన ఆహారం తీసుకో. తపం ఆదరంబున చేసి కాదే మునులు కాలత్రయములు. ఊరి గొప్ప తపస్సులు చేసి కాదా ప్రజాపతులు ఈ సృష్టి నిర్వహణ చేస్తున్నారు నైపుణ్యంగా. మునులు వన్యములో అంటే వనములో దొరికేటువంటి వాటిని మాత్రమే తిని కాలత్రయం అంటే భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగారు. కాలత్రయం లోకత్రయం అంటే 3 లోకాల్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోగలిగారు. ఇక్కడ పాతాళంలో కాంతురు అంటే మునులు అంటే నియమితమైన ఆహారంతో నువ్వు తపస్సు చేస్తే ఈ 3 లోకాల్లో ఏం జరుగుతుంది, గతంలో ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం జరగబోతోంది, ఇప్పుడు వర్తమానంలో ఎలా జరుగుతుంది అనే విషయాన్ని నీకు తెలుసుకో. అబద్ధం చెప్పుకొని పద్యం రాయాల్సిన కర్మ తిక్కన గారికి పట్టలేదు. అటువంటి శ్లోకం రాయాల్సిన అగత్యం వ్యాసుడికి పట్టలేదు. అది చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యం నాకు పట్టలేదు. దాన్ని తపస్సు చెయ్యండి. భారతాన్ని నేను ఎందుకు ఆపేస్తానంటున్నానంటే ఈ సమయాన్ని నిజంగా మీరు నా మీద అంత వినాలనుంటే శృణ్వంతప నేను ఒప్పుకుంటాను. కానీ ఒక 40 నిమిషాలు కదలకుండా కూర్చొని ఏదైనా వింటున్నానే అనుకోండి, మీరు చెయ్యండి. అది కూడా నాకు ఇచ్చే గురుదక్షిణ. నిన్న మీకు ఒకటి ఇమ్మని చెప్పాను, ఇవాళ ఇంకోటి ఇమ్మని చెప్పాను. గురుగారు ఇది ఏదో బదులు మీకు ఏదో ఒక రోజున పిలిచేసి మీ మొహనో శాలువా కప్పేస్తే దరిద్రం వెళ్ళిపోయేటుంది, మీరు ఇన్ని గురుదక్షిణ రోజు పెంచేస్తున్నారంటే నేనేం చేయలేదు. ఒండు విద్యను గౌరవంబులు వదవు తపములు. ఇంకో విధముగా తపస్సులు తప్ప ఇంకో విధంగా నువ్వు భావాలు పెరుగుతాయి. తపస్సు వల్ల నీకేం జరుగుతుంది? గురుత్వము, పటుత్వం. అదే మహత్వ, కవిత్వ, పటుత్వ సంపదలు అని చెప్పరు. ఒండు విధమున అంటే విద్యల గౌరవము. విద్య అంటే మంత్రం, విద్య అంటే సాధన, వాటి యొక్క గౌరవం. కాబట్టి తపస్సు చెయ్యండి. ఎవరికి? బ్రహ్మదేవుడు ఇంతకీ చెప్పి వీళ్ళకు ఒక ఉపదేశంగా చెప్పేశారు ముందుకు, నాయన తపస్సు. కాబట్టి నేను ఇంత విజ్ఞానం చెప్పేశాను అయినా చాలే, వెళ్ళగల మీరు తపస్సు చేసి మీరు సాధించండి. నేను చెప్పలేనివి కొన్ని మీకు తెలిసిపోతాయి. అంటే మీకు నేను చాలాసార్లు చెప్తాను, సర్టన్ థింగ్స్ కెన్ ఓన్లీ బి ఎక్స్పీరియన్స్, కెనాట్ బి ఎక్స్ప్లెయిన్. మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు, వాటిని ఎక్స్పీరియన్స్ పొందలేదు. తర్వాత ఒండు విధంబుల పడగానే చూడండి, ఇంకో విధంగా నువ్వు పొందలేవు. ఏమిటది? నాణ్యపంత అయనాయ విద్యతే. వేదం కూడా చెప్పేది నాణ్యపంత, ఇంకో దారి లేదురా. అన్యపంత విద్యతేయనాయ, అదే పురుషోత్తం. నాణ్యపంత విద్యతేయన, కేవలం విద్యతో మాత్రమే. అంటే విద్య అంటే ఇక్కడ నువ్వు తపస్సు అనుకోవచ్చు, మంత్రం అనుకోవచ్చు, సాధన అనుకోవచ్చు. దీనితో మాత్రమే నువ్వు ఆ పరతత్వాన్ని చేరుకోతావు. ఇంకో దానిలో నువ్వు చేరుకోలేవు. మీకు అన్నీ చెప్తాను. శక్తిపాతాలు, వాడేదో వాడి కాలుని నెత్తి మీద పెట్టి, లేకపోతే వాడి నెత్తిని నీ కాలు మీద పెట్టుకుని ఇదే, దీనివల్ల ఏమీ రాదు. మీకు దగ్గర ఉన్నది వాడి దగ్గరికి వచ్చేది మీకు ఏం రాదు.
నువ్వు సాధించాల్సిందే. ఇది ఎవడి గొడవ వాడే పడాలి. తర్వాత ఎక్కుడు పదంబులు ఇప్పుడు అచ్చమైన పదంబులు తపంబున అచ్చమైన వచ్చి తపంబు, అచ్చమైన తపస్సు అన్న మాట్లాడేది అచ్చమైన తెలుగు వాళ్ళకే మాట్లాడేవారు. మా చిన్నప్పుడు అనేవాళ్ళం. ఇప్పుడు చిన్నపిల్లలు అంటలా. ఏదైనా ఇచ్చామనుకో, ఏది నాకు అచ్చంగా ఇచ్చేస్తావా, అచ్చంగా ఇచ్చేస్తావా. అచ్చంగా అంటే పూర్తిగా, అంటే దాని మీద వాడికి ఓనర్షిప్ రైట్ ఉండదు. నాకు పుస్తకం ఇచ్చానుకో, అరే పుస్తకం ఓ నాకు ఇది అచ్చంగా ఇచ్చేసావా. అచ్చంగా అంటే ఈ పూర్తిగా, దాని మీద వాడికి ఓనర్షిప్ రైట్ ఉండదు. దాని మీద సర్వాధికారాలు నావే. కాబట్టి అచ్చపు తప్పున్నా అంటే కేవలం తపస్సు తప్ప నువ్వు ఇంకో మార్గం ఉండకూడదు. నీకు కొంచెంసేపు ఇచ్చేస్తాను అనుకో, యూ విల్ బికమ్ ఏ జాక్ ఆఫ్ ఆల్ అండ్ మాస్టర్ ఆఫ్ నన్. అది తర్వాత బ్రహ్మవద మద్యపానాది పాతకము ఇలా నువ్వు చేయడం వల్ల బ్రహ్మహత్యా పాతకం కూడా. తెలిసి తెలియకుండా నువ్వు ఎప్పుడన్నా మద్యపాన దోషం చేసుకుంటే ఆ దోషం కూడా పోదు. తపస్సు చేయడం వల్ల బ్రహ్మహత్యా దోషాలు పోతాయి, మద్యపానం చేసిన దోషం కూడా పోతుంది. యుద్ధ తపము పేర్మి గొప్పదైనటువంటి తపస్సు అనేటువంటి సంపద మూలంగా సర్వభూతంబులు చూసారా, ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు గొప్ప తపస్సు చేస్తే సర్వభూతములు నీకు మేలు కాదు సార్. అందుకే మీరు నిష్కల్మషంగా తపస్సు చేయండి. మీ పరిసరాల్లో ఏ విధమైన ప్రమాదాలు జరగవు. ఎందుకో తెలుసా, దానివల్ల అన్ని భూతములు పృథివీ, ఆప, తేజో, వాయు, ఆకాశ అవి నీకు సహకరిస్తాయి. ఇదే మాట మీకు అనేక సార్లు చెప్పాను నేను. ప్రకృతి జడ పదార్థము కాదు. మనము ధర్మాత్మలు అయితే ప్రకృతి మనకి సహకరించి తీరు. మీకు ఒక విషయం చెప్తాను. కురుక్షేత్రం వెళ్ళాం. మొదటి రోజు బాన్ చేశాం. రెండో రోజుకి వచ్చేటప్పటికి అవాళ దీనిలో బాగా వర్షం వచ్చింది. మేము బయటకు వచ్చేటప్పటికి వర్షం ఆగిపోయింది. మేము ఇది చేసాం పరిక్రమ, వర్షం లేదు. రాత్రల్లా వర్షం పడింది. మేము స్టేషన్కి వచ్చేటప్పటికి చుక్క వర్షం లేదు. ప్రకృతి జడ పదార్థము కాదు. ప్రకృతి జడ పదార్థం కాదు. నువ్వు చేసే పని ధర్మం అయితే ప్రకృతి నీకు అనుకూలిస్తుంది. ఇది నేను నమ్మాను. అనేక మార్లు ఇది మన అనుభవంలో కూడా వచ్చాయి. కానీ మనకున్నటువంటి ఆ మూర్ఖత్వము, మౌఢ్యం వల్ల దాన్ని గమనించుకోలేకపోతున్నాం. తర్వాత మమతాహంకృతి రహిత. చూడండి, మమత అహంకృతి రహిత అంటే మమకారము అహంకారము లేనటువంటి తపమున. అది నువ్వు తపస్సు ఎలా చేయాలో చెప్తున్నారు. మమకారం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. అంటే వీడు నావాడు, వీడు పరాయి వాడు అని ఉండకూడదు. రహిత. తపమున ప్రజాపతి. అలా చేయడం వల్ల ప్రజాపతి అని తను అనుకోవచ్చు. సమీప భవ్య పదము సంయమి. ఆహా, చక్కటి మాట చెప్పారు. సమీప భవ్య పదము. అలా అంటే మనకి ముక్తిలో 4 రకాల ముక్తులు వస్తాయి. సామీప్యము, సారూప్యము, సాలోక్యము, సాయుధ్యము. నువ్వు ఇటువంటి మమకారము అహంకారము లేని తపస్సు చేయడం వల్ల నీకు సామీప్యం అనేటువంటి ముక్తి, అంటే దేవుడికి దగ్గరగా వెళ్ళిపోతావు. సారూప్యం అంటే ఆ దేవరూప రూపం వస్తుంది. సాలోక్యం అంటే ఆయన ఉన్న లోకంలో నువ్వు ఉంటావు. ఈ అన్నిటికంటే మించింది సాయుధ్యం. ఆయనలో కలిసిపోతావు, నువ్వు ఆయన అయిపోతావు. ఆయనకి నీకు అభేదం. అప్పుడు నువ్వనే మాట లేదు అక్కడ, అన్నది ఒకటే అక్కడ. దీనికే రామకృష్ణ పరమహంస ఎగ్జాంపుల్ మీకు అనేక మార్లు చెప్తాను. ఉప్పు బొమ్మ తీసుకుంది. ఇప్పటి వరకు ఉప్పు బొమ్మ ఉంది, దానికి కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి. దాన్ని కూడా పాపం సముద్ర స్నానం చేద్దామని తీసుకెళ్ళి, నీ సముద్ర స్నానం చెప్పేటికి వచ్చాను. బయట ఏం లేదా, కాళ్ళు లేవు, చేతులు లేవు, దానికి ఏమీ లేదు. మరి ఉందా లేదా? ఉంది. ఎక్కడుంది? ఎక్కడ లేదు, అనంతమైపోయింది.
మొత్తం సముద్రంలో ఉందండి ఇప్పుడు, కాదంటారా? అలా కాకపోతే ఒక చుక్క గంగ వేసి ఇంత గంగాల నీళ్ళలో ఇది మొత్తం గంగ అయిందని మనం అనుకోవట్లే. ఇది గంగ అయిందని అనుకున్నప్పుడు అది ఉప్పు సముద్రం ఇదే అనంతం అవడం అంటే. కాబట్టి సమీప భవ్య పదము సమీప భవ్య పదము అంటే ఆయన యొక్క సామీప్యం యొక్క గొప్ప పదవిని పొందుతాడు. మమకారము అహంకారము లేని తపస్సు కనుక చేస్తే ఎవరైనా ఇందు సందేహం ఒకంతయు లేదు. నిర్మలాత్మకులారా మీరు ఇందు సందేహం ఒకంతయు లేదు. ఆ శ్రీకృష్ణ సామీప్యాన్ని మీరు అనుభవిస్తారు. నేనేమనుకుంటున్నానంటే మహాభాగవతం మహాభారతం తెలుసో తెలియకో ఏదో ఆ శ్రీకృష్ణుడు బుద్ధికి ప్రేరేపించినంత మాత్రాన్ని చెప్పడం వల్ల బృందావనము మధుర 2 సార్లు, బృందావనం ఒకసారి దర్శించేటువంటి సువర్ణ అవకాశం ఆ దేవుడు నాకు కల్పించాలని అనుకుంటున్నాను. అలాగే బృందావనం మధ్యలో 2 రోజులు పడుకునే అవకాశం కూడా, అది కూడా నిధివనానికి చాలా దగ్గర ప్రదేశంలో 2 రోజులు. అలాగే మొత్తంగా 3 రోజులు బృందావన మధురలో అనుష్ఠానం చేసుకునే అవకాశం వచ్చింది. ఒక విధంగా సామీప్యమే కదండి అది. సామీప్యం తర్వాత మమతాహంకార ఎన్నిసార్లు చెప్తాను ఇంకోటి మమతాహంకార విముక్తము శుద్ధమునైన, అది మమతాహంకారము విముక్తము అంటే మమతాహంకార విముక్తం వదిలేస్తే శుద్ధమునైన ధ్యానముతో, అది చూడండి, మమతాహంకారము లేని శుద్ధమైన అచలితమైన కదలనటువంటి ధ్యానంతో సమవేతం అంటే కూడిన అంటే ఈ శుద్ధమైనటువంటి అచలితమైనటువంటి అంటే చలించని మనస్సుతో తపస్సు చేస్తే చూడండి ఎమికను యమి అంటే ముని ఋషి, సంయమి ఆ సం తీసేస్తే యమి అన్నమాట. యమి ఆ ముని ఎటువంటి పదాన్ని కనుక్కుంటాడంటే సకలోత్తర అన్ని లోకముల్లో దాటినటువంటి, అదే లోకంబులు లోకేశులు లోకస్తులు అన్ని లోకములు దాటినటువంటి ఆ పరంజ్యోతి పదవిని కనుక్కున్నాడు. అంటే చూడగలుగుతాడని కాదు, చూశాడంటే ఆయన అందులో వెళ్ళిపోయినట్టే. ఆ పదవిని చూడగలుగుతాడు, అందుకోగలుగుతాడు. ఎవరు? తపస్సు. దాని తపస్సుకి ఎలా ఉండాలి? మమకారం ఉండకూడదు, అహంకారం ఉండదు, శుద్ధమైనటువంటి మనసు ఉండాలి, అచలితమైన. ఇది వస్తుందండి, ఇది వస్తుంది. తర్వాత అని చెప్పి వెండియు కందపద్యం. తమము రజస్సు తొలగి, చూడండి, తమము రజస్సు తొలగి, తమము రజస్సు వీటిని వదిలిపెట్టేసి తొలగి సత్వమున రమించి ఎప్పుడు ఆ సత్వగుణంలో ఉంటూ అగుణతత్వము నెమ్మదిగా ఈ సత్వాన్ని కూడా వదిలేసాయి. అప్పుడు అగుణమైనటువంటి తత్వము దగ్గరికి ప్రవేశించి చూడు సత్వమున దిగబెడుచు. అప్పుడు సత్వాన్ని వదిలేయాలి. వదిలేసి వైరాగ్యమహితుడైన వైరాగ్యంతో వెలుగొందేటువంటి మునివరుడు, ఆ మునుల్లో శ్రేష్ఠుడు ఓ అకల్మషులారా, పాపం లేనివారా చెప్పాడు. నేను ఇంకొకసారి ఈ సీరియాటం నేర్చుకుందాం. ఏమిటది? తమము రజస్సు వదలై సత్వాన్ని బాగా పట్టుకో, నెమ్మదిగా అగుణంలో ప్రవేశించి ఈ సత్వాన్ని కూడా వదిలేసి అప్పుడు వైరాగ్యం నీకు వస్తుంది. ఆ వైరాగ్యవంతుడు అకల్మషుడు, దాన్ని వైరాగ్యం అంటారు. తర్వాత అది అప్పుడు ఏంటంటే పరమం అనగా దేన్ని నువ్వు పరమం అంటున్నావు అంటే దేని, దాని మించి ఇంకోటి ఏమీ లేదు.
ఆ తత్వం, అందుకే దాని పరతత్వం. వేదాంత రహస్యాత్మక వెలుగు. చూడండి, వేదాంత రహస్యాత్మకత వెలుగు అంటే వేదాంత రహస్యమతో కూడినటువంటి ప్రకాశించేటువంటి ఆ వెలిగేటువంటి ప్రకాశించేటువంటి ఆ తత్వము, దాన్నే పరమం అంటాం. అంటే వేదాంతములు అంటే ఉపనిషత్తులు దీన్ని ప్రతిపాదించాయి. ఉపనిషత్తులు దేన్ని పరమపదం అని అన్నాయో, క్షేత్రజ్ఞుడు ఆయన్నే క్షేత్రజ్ఞుడు అని పిలుస్తారు. పరిణతి గల యతడు సర్వపద విదుడు సుడి. అతనికి పరిణతి అంటే ఆ పదాన్ని చెందుకున్నటువంటి వాడు. ఆయన ఎటువంటి వాడు? సర్వ పద విదుడు, అన్ని పదములు తెలిసినటువంటి వాడు. అంటే నువ్వు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నీకు తెలియదంటూ ఏమీ లేదు, తెలుసుకోవాల్సిందంటూ ఏమి. ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోక్కర్లేదు, ఏది తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే. అది తెలుసుకుంటే చాలు, అది తప్ప మనం అన్ని తెలుసుకుంటాం. 8:45 ఎన్నో పేజీ అవుతుంది? 209. ఓహో, అంటే రేపు అయిపోతుంది. చెప్పండి. వృత్తి విశేషమున చనిన చిత్తము వెనుక జని. అది వృత్తి విశేషమున చనిన చిత్తము అంటే వృత్తి అంటే నీకంటే ఒక ప్రవృత్తి ఉంటుంది కదా, ఆ విశేషంలో జరిగినటువంటి దాని వెనకాల వెళ్ళినటువంటి దాని వెనకాలటువంటి ఆ చిత్తం అంటే నీ మనస్సు వెనకాల వెళ్ళి నువ్వు చేర్చి మనసు అంటే మనస్సును ఏం చేయాలి? వృత్తి విశేషములో వెనకాల వెళ్ళిన చిత్తముతో నీ మనస్సును చేర్చి మనసు తాను తెరగకు తివియమి అంటే దాని ఏ విధంగా అయినా మనసు ఏ విధంగా అయినా అంటే తిరిగి అది లాగబడకూడదు. అంటే నువ్వు ఏ ఆకర్షణకి లోను కాకూడదు, ఎక్కడికి ఏ ఆకర్షణ అయినా లోను పడకూడదు. అంటే అన్ని దాటగలిగి ఉండాలి. ఉత్తమపు రహస్యం, దాన్నే ఉత్తమమైన రహస్యం అంటానైనా యోగము తెలుసు. అంటే ఎక్కడ నీ మనస్సు ఏ ఆకర్షణకి లోను కాకుండా తదేక నిష్ఠాగరిష్టతో ఉంటుందో దాన్ని ఉత్తమ రహస్యం. కాబట్టి ఇక్కడ చూడండి, ఎప్పుడు నీ మనస్సుని అదుపులో పెట్టుకోవడమే ముఖ్యమైనటువంటి. తర్వాత వినుడు అవ్యక్తాంతంబగు. చూడండి, వినుడు అవ్యక్తాంతంబగు అంటే అవ్యక్తమునకు తర్వాత, అవ్యక్తం అంతమైన తర్వాత పని ఎల్ల నవిద్య నొలయు అంటే అవ్యక్తమంతమైనటువంటి పని అంటే నీ సాధన. అవిద్య నొలయు. అవిద్య అంటే అజ్ఞానాన్ని వలయు. అవిద్యా కారణంగా ఏది? అవ్యక్తాంతమకు అంటే అవ్యక్తమునకు అంతము. ఇవేం జరుగుతుంది? అజ్ఞానానికి లోనైతే. అజ్ఞానానికి లోనిపోయి ఇప్పుడు మనం అసలు ఈ 5 తత్వాలని దాటలేకపోతాం. అందుకే ఈ శరీరం నాది, ఈ శరీరంతో ఉన్న బంధాలను వాళ్ళు నావి, ఈ కాగితాలు నావి, ఈ రాళ్ళు నావి అని మనం చెప్పుకుంటాం. మమతన్ పనుపడిన అమృతం బనజను. అది మమతన్ పనుపడిన ఆ మమతాహంకార పడిన మృత్యువు అమృతం బనజను. మమతాహంకారం అప్పుడు మృత్యువు కూడా అమృతం అయిపోయింది. అమృతం బనజను అది నిర్మమత్వం ఆరగలిగింది. అది ఎప్పుడు నిర్మమత్వంతో కలిగింది. నిర్మమత్వం ఉన్నటువంటి మృత్యువు కూడా అమృతం. మమతతో కలిసినటువంటి ఇదేమో జరుగుతుంది, అది బంధాల్లో. అందుకే మనసేవ మనుష్యాణం మోక్ష బంధన కారణం. ఈ మనస్సు అటు మోక్షానికి ఇటు బంధానికి కూడా కారణం అదే అని చెప్పారు. తర్వాత
సీసపల్లి కర్మముల్ మేలండ్రు కర్మముల్ మేలండ్రు. కొంతమంది ఏమంటారంటే ఇక్కడ అసలు కర్మయోగం జ్ఞానయోగానికి ఉన్న కాంట్రడిక్షన్ చెప్తున్నారు. కర్మములు మేలండ్రు, హాయిగా నీ కర్మం చేసుకోయా అంటే నువ్వు పని నువ్వు చేసుకుంటున్నావు, నువ్వు యజ్ఞాలు యాగాలు తపస్సులు వ్రతాలు అన్ని ఇవి మేలు అంటారు కొంతమంది. ఎవరు? కర్మయోగులు. కర్మములు మేలండ్రు కర్మ తత్పరులు అంటే కర్మయోగులు. నువ్వు కర్మాలను చేసుకుంటూ వెళ్ళిపో, ఎప్పుడొకప్పుడు నీకు మోక్షం వస్తుంది అని చెప్తారు. బుద్ధాత్ములు అంటే జ్ఞానవంతులు, జ్ఞానయోగులు. విద్యవర్యన్ అంటే విద్య యొక్క గొప్పతనాన్ని తీస్తారు. కర్మాన్ని వదిలేరా, కర్మల్ని చేసుకుంటూ పోతే కర్మ ఫలము, ఆ ఫలాన్ని అనుభవించవు. దానికోసం ఇంకో కర్మ, దానికోసం ఇంకో కర్మ, ఇలా నువ్వు అలా ఆ సర్కిల్లోనే తిరుగుతూ ఉంటావు. కాబట్టి జ్ఞానము సంపాదించు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పారు. జ్ఞానం అనేటువంటి అగ్నిలో కర్మలను తగలబెట్టు అన్నారు. తమాహు పండితాము జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్తారు. కాబట్టి జ్ఞానం అనేది దాంట్లో అగ్నిలో వేసేసారు. అలా వేయకుండా నువ్వు కర్మని చేసుకుంటూ పోతే కర్మ అంటే దాని ఫలం ఉంటుంది ఖచ్చితంగా. ఆ ఫలాన్ని నువ్వు అనుభవించాలి. అనుభవించేటప్పుడు దానికి సుఖము దుఃఖము. ఈ సుఖము దుఃఖములకు మళ్ళీ ఇంకో కర్మ. ఈ కర్మ లంబటడు అయిపోతావు. ఈ కర్మ లంబడం వల్ల నీకు ఎప్పుడు మోక్షం రాదు అని కొంతమంది వారు. కొంతమంది ఏమంటారు కర్మలు చేసుకుంటే చాలంటారు. అవి షోడశ వికారయగు మూర్తి కల్పించునది. నువ్వు కర్మలు చేసుకున్నావు అనుకో, 16 వికారాలు ఉన్నటువంటి మూర్తిని కల్పించుకుని అది నిత్యుడు అగ్రాహ్యుడన వెలుంగు. ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు నువ్వు షోడశమూర్తి, షోడశ వికారాలంటే ఏమిటి? అందుకే మనకి షోడశ పూజలు. ఆయన పుట్టండి, నెమ్మదిగా పెరగడం, తర్వాత యవ్వనంలోకి రావడం, అక్కడ కొన్నారు, అలా మొత్తానికి మృత్యు వరకు ఇవే షోడశ కర్మలు. అందుకే మనకు కర్మలు కూడా షోడశ కర్మలు ఉన్నాయి చూడండి. ముందర పుట్టడం, జాతకర్మ, వారసాల, నామకర్మ, ఉపనయనం, వివాహం, అంచేష్టిది ఆఖరి కర్మ షోడశ కర్మ. ఈ షోడశ కర్మలకి ఉన్నటువంటి 16 కర్మలకి ఫలితంగానే మన షోడశోపచార పూజలు. అప్పుడు మనకి ఈ షోడశ కర్మలు చక్కగా జరపబడతాయని మనం నమ్ముతాం. కాబట్టి షోడశ కర్మ వికారములకు మూర్తి కలిగించు. అది నిత్యుడు అగ్రాహ్యుడు అన వెలుగు. ఆయన ఎవరు? అనిత్యుడు, నిత్యుడు కానివాడు. అగ్రాహ్యుడు అంటే గ్రహించగని వాడు. తర్వాత పురుషుని తోపించు అటువంటి పురుషుణ్ణి మనకి చూపిస్తాయి. పురుషుని తోపించు నరయంగా కర్మమయత్వంబు లేని అంటే కర్మమయము కాని విద్యామయమైనప్పుడు మాత్రమే మనకి అనిత్యుడు అంటే నిత్యమైన వాడు, అగ్రాహ్యుడు అంటే ఇప్పుడు గ్రాహ్యుడు అయిన పురుషుడిని మనకి కనిపించేట్టు చేస్తాడు. ఆయన యొక్క సంబంధం, ఆయనతో మనకి ఒక లింక్ ఏర్పాటు చేస్తాడు. ఆయనతో మనకి నైజమై అతిశయిల్లుట శృతిపాటు. ఆయన ఇవి నేను చెప్పిన మాటలు కాదు నాయన, శృతిపాటు. వేదము కూడా ఇలాగే చెప్పింది అని చెప్పారు ఆయన. ఇత్తెరగు సుజ్ఞానము సుజ్ఞానమే మహాత్మునకు కలిగి అది ఇత్తెరము సుజ్ఞానమే మహాత్మునకు. ఈ తెరము ఈ విధమైన సుజ్ఞానము ఏ మహాత్మునికైతే ఉంటుందో కలిగి ఉండు. చూడండి, ఆర్యవర్యుడు ఆయన ఆర్యుల్లో శ్రేష్ఠుడు. ఆర్యవరుడు అఖిల సంకల్పముల అఖిల సంకల్పాలని వదిలేస్తాడు అంటే కోరికల్ని వదిలేస్తాడు. ఆ కోరికలను వదిలేనుకో, ఇది కావాలి అనుకున్నాం అనుకో, అది అయితే సుఖం, మళ్ళీ కావాలనుకో,
కాలేదు దుఃఖం, ఇప్పటి నుంచి దుఃఖం. అప్పుడు ఆ దుఃఖం నుంచి వచ్చింది క్రోధం, అంటే కామం నుంచి పుట్టింది క్రోధం, దాని నుంచి వచ్చినవే మిగతావన్నీ. ఆ క్రోధం కూడా కామం నుంచి వచ్చింది. తర్వాత సంకల్పముల పాపం అదే సంకల్పాలు బాగుంది అంటే కోరికలు కాచి, అది అప్పుడు ఆ సంకల్పాలను ఆత్మను ఆత్మ ఎందు కాంచి, నీ ఆత్మని ఆత్మలో దర్శనం చేసుకుని అదే స్వరూప దర్శనం చేసుకుని అనామయము అజరము అమృతమను పదము ప్రాపించు. ఆయన అప్పుడు అనామయము అమృతము అవ్యయము అమృతమైనటువంటి ఆ మోక్ష పదాన్ని అతను అందుకోగలుగుతాడు. తర్వాత అని ఇట్లు కమల గర్భుండు ఇలా చెప్పి ఆ బ్రహ్మదేవుడు ఆ గుండ్లకి జ్ఞాన పరినిష్ఠితాత్మకులైన విముక్తి పద నిర్ణయజ్ఞులచే సమ్మానిత యగు గతి ఇది కర్మానుగతి విరక్త జన సమంచితము విరక్తము అంటే ఎందుతోనూ సంగమం పెట్టుకోకుండా విరక్తులైనటువంటి యోగులు కూడా దీన్ని అంగీకరించినటువంటి పద్ధతి ఏమిటది? జ్ఞాన పరినిష్ఠితాత్మ, జ్ఞానముతో బాగా నిండినటువంటి పరినిష్ఠితాత్మ అంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగి విముక్తి పద నిర్ణయజ్ఞులచే, అది విముక్త పద నిర్ణయం అంటే ఏది విముక్త పదము అంటే ఏది ముక్తి పదమో ఏది మోక్ష పదమో దేన్ని మనము పరమము అమృతము అవ్యయము అనామయము పరంజ్యోతి పరమాత్మ అని మనం అనేక పేర్లతో పిలుస్తున్నాము. ఆ విముక్త పదాన్ని విముక్తి అంటే విముక్తి పదాన్ని ఇది అని ఎవరైతే నిర్ణయించారో నిర్ణయజ్ఞులు అంటే ఆ నిర్ణయం చేసినటువంటి వాళ్ళు, ఆ నిర్ణయం తెలిసినటువంటి వాళ్ళు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు? జ్ఞానము బాగా ఉండిన సంపూర్ణ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, అది అటువంటి వాళ్ళ చేత సమ్మానితులు. వాళ్ళు కూడా మెచ్చుకుని వాళ్ళు అనుసరించి ఎదటి వాళ్ళు కూడా ఈ పద్ధతిని అనుసరించమని చెప్పినటువంటి మార్గం ఆయన అయితే. కాబట్టి మనం ఎప్పుడు ఏ మార్గంలో వెళ్ళాలి అంటే భగవత్ నిర్ణయించిన మార్గంలో, పెద్దవాళ్ళు నడిచిన మార్గంలో మనం నడవాలి. అది అని నిర్దేశించి వెండి ఇంకా చెప్తున్నారు ఆ బ్రహ్మదేవుడు. కోరికలకు చొరక అది ఇంకా ఇప్పుడు ఈ పద్ధతిని ఎలా చేరుకోవాలో చెప్తున్నారు. కోరికలకు చొరక, కోరికలను అదుపులో పెట్టుకో అంటే కామాన్ని అదుపులో పెట్టుకో. అసంగారూఢత కలిగి ఎప్పుడు సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఉండడానికే ప్రయత్నం అంటే సంగమము లేకుండా నిస్సంగుడవై ఎల్ల ఎందును అన్నిటి ఎందును అది అన్నిటి ఎందు సమత కలిగి ఉండాలి. సమత అన్నిటి ఎందు నీకు సమత భావం కాదు. అంటే ఇది ఎక్కువ ఇది తక్కువ అనే భావం ఉండకూడదు. అందుకే అదే చెప్పింది విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తే. విద్యా వినయ సంపన్నులైన బ్రాహ్మణే గవిహస్తే, వాళ్ళు సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శ, వాళ్ళు సమమైన దర్శనం ఉంటుంది. అటువంటి సమత భావన అన్నిటి యందు కలిగి చిత్తంబులు గల సారాత్మకులు, అటువంటి మనస్సులు కలిగినటువంటి సారాత్మకులు, సారవంతమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళు ఈ పదమున జనుటకు ఈ పదము అంటే ఈ మోక్ష పదము, ముక్తి పదము, అవ్యయ పదము, అమృత పదాన్ని జనుటకు శక్తులు. వాళ్ళు క్వాలిఫై అంటే శక్తి ఉన్న వాళ్ళు సరైన వాళ్ళు దీనికి రాదు, మిగతా వాళ్ళు ఈ పదానికి రాలేదు అని చెప్పారు. తర్వాత కందపద్యం చెప్పింది సర్వమును, ఇప్పుడు ఇంకా చెప్పాను సార్, చెప్పింది సర్వమును. అయినా నీకు అన్ని చెప్పేశాను.
ఈ అధ్యాత్మ పదంలో మొత్తం చెప్పేశాను. ఈ చొప్పున నడపుడు ఈ విధంగా మీరు నడుచుకో. నడపుడు ఎడ నుండు శరణీకుడు. ఇంకో విధమైన మార్గము మీ మనసులోకి ప్రవేశం కన్నా చూడండి. మీరొప్పెడు తెరవిది. మీరు చాలా చక్కగా ఉండవలసిన పద్ధతులు కూడా ఇవే. దీనం తప్పదు పరమపద సిద్ధి. ఓ ధార్మికులారా, ఇలా మీరు చేస్తే మీకు పరమపద సిద్ధి తప్పదు, ఖచ్చితంగా వచ్చింది అని బ్రహ్మదేవుడు చెప్పాడు అని గురువు గారు శిష్యుడికి చెప్పాడు. 8వ పద్యం 216 అయిపోయాయి. కాబట్టి ఇక్కడ ఆపారు. ఇంకా మనకి 12 పద్యాలే ఉన్నాయి. 225. రేపు మన కొత్త గాయకులు ఇవాళ అసలు 7:02కి స్టార్ట్ చేసి ఇది అయిపోయేది, కానీ ఒక చిన్న ముహూర్తం పెట్టాల్సిన మూలంగా నేను కొంచెం లేట్. రేపు మనం దీన్ని ప్రారంభించి తృతీయ ఆశ్వాసము కూడా ప్రారంభించేస్తాం. తృతీయ ఆశ్వాసం ప్రారంభమవుతుంది. అది తృతీయ ఆశ్వాసం మాత్రం ఖచ్చితంగా మీకు నేను ప్రామిస్ చేస్తున్నాను, ఆదివారానికి అంటే వచ్చే ఆదివారానికి నేను కంప్లీట్ చేస్తాను. ఇవాళ 17 కదా, 24వ తారీఖు నేను కంప్లీట్ చేస్తాను. ప్రయత్నం చేస్తాను. మళ్ళీ అహంకారం వద్దు, ప్రయత్నం చేస్తాను. అక్కడి నుంచి మళ్ళీ ఖచ్చితంగా 7 రోజులు అంటే 31వ తారీఖు లోపల ఈ చతుర్థాశ్వాసాన్ని చతుర్థాశ్వాసం అయిపోయింది. కానీ చతుర్థాశ్వాసం అంతా యుద్ధం, మళ్ళీ యుద్ధం వస్తుంది కాబట్టి అయిపోతుందని. ఈ ఆశ్వాసం ఎందుకు లేట్ అయిందంటే ఇందులో కొంచెం మరి భగవద్గీత ఉంది కదా, అందుకని. ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం సిద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఓం భూర్భువస్సువః సర్వచైతన్య రూపాంతం విద్యార్థ ధీమహి బుద్ధి జ్ఞాన ప్రచోదయ ప్రోక్ష పరిశించ అరతంత్వా సత్యేన పరిశించామి. షోడశ సహస్ర వాయిద్య సమేత అష్టపట్టణం శ్రీ కృష్ణపౌష పరివేష్టిత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. మధుర పదార్థం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాద ప్రక్షాళయామి, ఉపవృక్షాళనం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, తాంబూల కిర్వణానంతరం శుద్ధాంజలిం సమర్పయామి. మంగళ మహమ్మ నీరాజన దీపం. సజల జలదనీనం వల్లవీ కేళిలోలం శ్రీత సురతరుమూలం విద్యుదుల్లాసితేరం సురరికుకులకాలం తన్మనోబింబీకం నతసురమునిజాలం నౌమి గోపాలబాలం. ఆనందమంగళకర్పూర నీరాజన సమర్పయామి. నమస్కరోమి హర నమ పార్వతీపదే హర హర మహాదేవ హర హారికి నందగోకుల విహారికి చక్రధమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికి
దోషకుటీపయోభృతారికి బాలకగ్రహమాసురదుర్వనిత ప్రహరికి శ్యామరం మేజయామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం లోకా సమస్తా సుఖినో హంతు కాలే వర్షతు పర్జన్య పృథివీజోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా పుత్రా పుత్రిణి సంతు పుత్రిణి సంతు పుత్రిణాధన జీవేమ జరదాం జతం మాం సహ కుటుంబం సుఖ పరివారం రక్షन्तు ఫలసిద్ధిరస్తు కరోనా నివారణోస్తు అధర్మశనాశోస్తు ధర్మశనియోస్తు సర్వం శ్రీకృష్ణచరణారవిందార్పణమస్తు గురవే కుసుమంజలి మహాదేవ Bluetooth mode. మహాదేవ 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 గురువు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత మహాదేవ గురువు. మహాదేవ మహాదేవ గురుగారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచెత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచెత్తుకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప మహాదేవ గురుగారు. తమ్ముడు గారు ఇదే సార్ నమస్కారం. తమ్ముడు గారు ఇదే సరస్సు నమస్కారం. మా అక్కయ్య గారు మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 హిమక్క మహాదేవ గురువు. మాస్టర్ గారు నమస్కారం. మహాదేవ 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 మా జయలక్ష్మి గారు మహాదేవ మాస్టర్ గారు. మహాదేవ జయ గారు మహాదేవ 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 మహాదేవ. అమ్మా మహాదేవ మీకు టైం ఎంత అమ్మా అక్కడ ఇప్పుడు? మాకు పొద్దున 10:40 పొద్దున. అయితే టిఫిన్ టిఫిన్ టైం. మహాదేవ మహాదేవ. మహాదేవ. మనం ఇది ఆఫ్ చేస్తాం మరి. ఆ.